ఏపీలో కూటమి పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా అరకు టీడీపీ ఇన్ఛార్జ్ దొన్ను దొర తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. టికెట్ ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దొన్ను దొర. అరకు అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు దొన్ను దొర. తనను మోసం చేసిన వారిని చంపడానికైనా చావడానికైనా సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు తనను హైదరాబాద్ పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, కానీ కార్యకర్తలు చంద్రబాబును నమ్మొద్దని తీర్మానించారన్నారు దొన్ను దొర. తెలుగుదేశం తొలి జాబితాలోని అరకు అసెంబ్లీ అభ్యర్థిగా దొన్ను దొరను ప్రకటించింది. తర్వాత బీజేపీతో పొత్తు కుదరడంతో అరకు సీటును పాంగి రాజారావును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే మొదట తనను అభ్యర్థిగా ప్రకటించి తర్వాత తప్పించడాన్ని దొన్ను దొర జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో రోజుకి రాజకీయాలు అయితే హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి అరకు లోయలో ప్రస్తుతం దన్నుధరను మార్చడంతో అక్కడ రాజకీయాలంతా సమీకరణాలంతా కూడా హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. నిన్న దన్నుధర ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్లో భారీ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏదైతే దన్నుధర ఇప్పుడు టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఉమ్మడి పొత్తులో భాగంగా అనౌన్స్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే మొదటి టికెట్ చూసుకుంటే కనుక అరకు ఎమ్మెల్యే టికెట్ని అయితే కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గడిచిన కొద్ది రోజుల్లో భాగంగా ఉమ్మడి కూటమిలో భాగంగా బీజేపీని ఇక్కడ ఈరోజు పోటీ చేయాలంటూ కూడా మళ్ళీ ఉమ్మడి కూటమిలో భాగంగా టీడీపీని దొన్నుధరను తప్పించి మరొక బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కి అక్కడ ఇవ్వడంతో కూడా దొన్నుధర గడిచిన కొద్ది రోజులుగా కూడా అలగపూడినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో అయితే చావనైనా చేస్తాను, లేదా నేను ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తాను, లేదా ఎవరన్నా చంపుతానంటూ కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయని చెప్పొచ్చు. ఈ తరుణంలోనే చూసుకుంటే ఏదైతే అరకు పార్లమెంట్కి సంబంధించి అరకు ఎమ్మెల్యేగా తను పోటీ చేస్తాను, రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కూడా నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్తో ఒక్కసారిగా టీడీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి కూటమిలో భాగంగా మొదట దొన్నుధర కేటాయించినటువంటి సీటు కాదు బీజేపీకి మార్చినందువల్ల లక్షలాది మందిలో నాకు 10 లక్షలాది మంది ఉంటుండగా స్టేజ్ మీద అనౌన్స్ చేసినటువంటి నన్ను మార్చడం అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొన్ని రోజులుగా అలకపోయినటువంటి పరిస్థితి అయితే కనబడింది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత ఎవరైతే దన్నుధరని పిలిపించి కొంత చంద్రబాబు నాయుడుతో పాటు కూడా మరికొంతమంది సీనియర్ నాయకులంతా కూడా కొంత చర్చించి ఆయన కూల్ చేసే పనిలో పడినప్పటికీ కూడా నీ ఖచ్చితంగా రేపు అధిష్టానం రేపు భవిష్యత్తులో మన పార్టీ మళ్ళీ విన్ కాబోతుంది, ఖచ్చితంగా నీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తానంటూ కూడా కొంత బొజ్జగింపులు జరిగినప్పటికీ కూడా బొజ్జగింపులకి అక్కడ ఓకే అని చెప్పినా మళ్ళీ తిరిగి వచ్చి అరకులో ఖచ్చితంగా లేదు నేను అరకు నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అరకు నియోజకవర్గం అరకు ఏరియాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి అక్కడ వైసీపీ క్యాండిడేట్ డిక్లరేషన్ డిక్లరేషన్ ముందే అక్కడ టీడీపీ క్యాండిడేట్ని అక్కడ డిక్లరేషన్ జరిగింది. తర్వాత వైసీపీ క్యాండిడేట్ని అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తరుణంలోనే అక్కడ బీజేపీ క్యాండిడేట్ని కొత్త క్యాండిడేట్ని అక్కడ అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా దన్నుధర కొంత పార్టీ మీద వ్యతిరేకత అయితే చూపించారు. ఈరోజు టీడీపీ అభ్యర్థిగా ఎవరైతే బీజేపీ అభ్యర్థిని పెట్టారో ఆ అభ్యర్థి కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి వ్యక్తిని పెట్టి బీజేపీ తరపున గెలుస్తారనుకున్నటువంటి వ్యక్తిని టీడీపీ నుంచి గెలిపించి గెలుపు గుర్రాల్లో నేను ఒకరుగా నిలబడబోతున్నటువంటి నన్ను మార్చి బీజేపీకి టికెట్ కేటాయించడం ఇది అసలు కరెక్ట్ కాదంటూ కూడా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చిన్నచూపు చూశారంటూ కూడా కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏదేమైనప్పటికీ కూడా అరకు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను రెబల్ క్యాండిడేట్గా టీడీపీ నుంచి నేను పోటీ చేస్తున్నానంటూ కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫైనల్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ రాజకీయ సమీకరణాలు చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి తరుణంలో అరకు సీటుకి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుందంటూ కూడా రాష్ట్రం మొత్తం కూడా అరకు ఎమ్మెల్యే సీటు కోసం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి అభ్యర్థిలో భాగంగా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారా, లేదా రెబల్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నటువంటి దొన్నుధర గెలుస్తారా, లేదా మరే వైసీపీ క్యాండిడేట్ నిలబెట్టినటువంటి శెట్టి పాల్గొన కోడలు గెలుస్తుందా అనే విషయంపై అయితే కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే గడిచిన కొద్ది రోజులుగా అక్కడ సమీకరణాలు మారుకుంటూ రావడంతో ఒక్కసారిగా టీడీపీకి క్యాండిడేట్ దొన్నుధర కాదని బీజేపీకి టికెట్ ఇవ్వడంతో ఒకసారి అక్కడ మార్పులు చోటు చేసుకున్నాయని అయితే చెప్పవచ్చు. కెమెరామ్యాన్ భరత్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.